హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మార్కెట్ మనం ఎస్టర్డే కూడా చెప్పుకున్నాం. ఓవరాల్ ట్రెండ్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. మ్యాక్సిమం నిఫ్టీ అరౌండ్గా మనకి 80 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది కాబట్టి 80 to 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. చాలామంది ఏదైతే మనకి 100, 150, 300 పాయింట్స్ కూడా చెప్పారు. బట్ మనం 80 to 100 పాయింట్స్ మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పుకున్నాం అనమాట. ఎస్టర్డే ఈరోజు మనకి ఫ్రైడే రోజుతో క్లోజింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక కొంత మనకి గ్యాప్ డౌన్స్ లైక్ 70 to 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కంప్లీట్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది అనమాట. 25,150 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సేమ్ ఆ రీజన్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మనకి మార్కెట్ క్లోజింగ్ టైంలో స్లైట్ మొమెంటం అప్ సైడ్ అనేది కనిపించింది అనమాట. బట్ డే అంతా కూడా కంప్లీట్ సైడ్ వేసే మనకి మార్కెట్ అనేది నడిచిందనమాట. రేపటి వీక్లీ ఎక్స్పైరీ కోసం మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మళ్ళీ కూడా 25,150 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ మనకి వెళ్తే కనుక 25,350 నుంచి 25,400 మనకి రెసిస్టెన్స్ కింద రేపు మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. లేదు ఒకవేళ మార్కెట్ కనుక స్లైట్ సైడ్ వేస్ కానీ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ 25,150 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 25,000 లెవెల్ మనకి రేపు సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. రేపు మనం మెయిన్ ఈ లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఒకవేళ 25,000 లెవెల్ 150 లెవెల్ కనుక స్ట్రాంగ్గా బ్రేక్ అయితే కనుక డౌన్ సైడ్ మనం ఫర్దర్గా ఫాల్ ఆల్మోస్ట్ మనకి 100 నుంచి 150 పాయింట్స్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మార్కెట్ కనుక సైడ్ వేస్ లేదా స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతే కనుక ఫస్ట్ 1 అవర్ మళ్ళీ కూడా మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,350 నుంచి 400 లెవెల్స్ మనకి రేపు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఇది మనకి సింపుల్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీకి అనాలిసిస్ అనమాట. అలాగే మనకి ఈరోజు అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. ఆఫ్టర్ మార్కెట్ మనకి ఈ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెవెన్యూ ఆల్మోస్ట్ మనకి 4.6% అరౌండ్గా మనకి పాజిటివ్గా అనేది ఇచ్చాయన్నమాట. నెట్ ప్రాఫిట్ అరౌండ్ 10% క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ అరౌండ్ 5% మనకి ఏదైతే చూపించింది అనమాట పాజిటివ్. ఎబిటా వచ్చేసరికి 11.3%. మార్జిన్స్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. అంతేకాకుండా పర్ షేర్కి 12 రూపీస్ డివిడెండ్ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేస్తారన్నమాట. రిజల్ట్స్ చూస్తే కనుక స్లైట్ మనకి ఫ్లాట్ నుంచి స్లైట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనకి పోస్ట్ చేసింది అనమాట. హెచ్సిఎల్ టెక్ మనం చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ప్రజెంట్ రెసిస్టెన్స్ 1500 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. స్లైట్ పాజిటివ్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఏదైతే ఇది కనుక బ్రేక్ అయితే కనుక ఒకవేళ ఫర్దర్గా అప్ సైడ్ మనకి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది మనకి హెచ్సిఎల్ టెక్ గురించి అనమాట. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు మనకి బిఎస్సి షేర్ అలాగే ఏంజల్ వన్ షేర్ అలాగే సిడిఎస్ఎల్ షేర్ చాలా మంచి మూమెంటం ఇచ్చే, అది కూడా మనకి మార్కెట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి మూమెంట్స్ ఇచ్చాయి. ఈవెన్ ఏంజల్ వన్ కానివ్వండి లేకపోతే మనకి సిడిఎస్ఎల్ కానివ్వండి లాస్ట్ 15 to 20 మినిట్స్లో చాలా మంచి మూమెంట్స్ అనేవి ఇచ్చాయి అనమాట. ఓవరాల్ ట్రెండ్ మనం ఎస్టర్డే సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. బిఎస్సి గురించి ఫర్దర్ 2,500 ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ కూడా చెప్పుకున్నాం అనమాట. ఈరోజు కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి మంచి మూమెంటం కనిపించింది అనమాట. ఎస్టర్డే సండే వీడియోలో కూడా స్టాక్స్లో కూడా బిఎస్సి గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ టార్గెట్ మనకి ఆల్రెడీ అచీవ్ అయింది అనమాట. సెకండ్ టార్గెట్ 2,651 కూడా చెప్పుకున్నాం అనమాట. ఎందుకు ఇంత షార్ట్ ర్యాలీ కనిపించింది అంటే కనుక ఏదైతే మనకి సెబీ న్యూస్ ఉందో ఏదైతే ప్రీవియస్గా వీక్లీ ఎక్స్పైరీస్ని ఆపేసి మంత్లీ ఎక్స్పైరీస్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి ప్రీవియస్గా సెబీ అనౌన్స్మెంట్ చేసింది. చాలామంది రిప్రజెంటేటివ్స్ కానివ్వండి బ్రోకర్స్ కానివ్వండి ఎక్స్చేంజెస్ కానివ్వండి రిక్వెస్ట్ చేసాయి వీక్లీ ఎక్స్పైరీస్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి. సిఎన్బిసి నుంచి కొంత మనకి సోర్స్ ప్రకారం ఏంటి అంటే కనుక కొంత పాజిటివ్గా న్యూస్ అనేది వచ్చిందనమాట. నో చేంజెస్ టు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీస్ అన్లెస్ డేటా షోస్ హైటెండ్ అండ్ అన్యూజువల్ రీటైల్ యాక్టివిటీ ఏమైనా ఉంటే తప్పితే వీక్లీ ఎక్స్పైరీస్ని ఆపము కంటిన్యూ చేస్తాం అని చెప్పేసి కొంత న్యూస్ వచ్చిందనమాట. లాస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ దాకా కూడా సెబీ మానిటర్ చేసిందనమాట మార్కెట్ని, డెరివేటివ్ డేటా మార్కెట్ని ఏదైతే చూసిందనమాట ఓవరాల్గా. చూసి మనకి ఈ డెసిషన్ అయితే తీసుకుంది. సెబీ మే లుక్ అట్ వేరియస్ మెజర్స్ టు కూల్ రీటైల్ యాక్టివిటీ బిఫోర్ యాక్టింగ్ ఆన్ వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్. ఇంకా కూడా మేము ఫర్దర్గా కూడా చూస్తామని కూడా చెప్పిందనమాట. రిమూవింగ్ లాంగ్ టర్మ్ డెరివేటివ్స్ని విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ డెరివేటివ్స్లో ఇన్సెంటివ్స్ని ఏమైనా సరే రిమూవ్ చేస్తామని కూడా చెప్పిందనమాట. ఈ కొంత న్యూస్ అనమాట. వీక్లీ ఎక్స్పైరీస్ని ప్రీవియస్గా
ఏదైతే క్లోజ్ చేసి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ని మాత్రమే కన్వర్ట్ చేస్తాము ఈ నిఫ్టీ కానివ్వండి, లేకపోతే ఏదైతే బీఎస్సీ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో సో సెన్సెక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో వీక్లీ ఎక్స్పైరీస్ని ఆపేస్తామని ప్రీవియస్గా మనకి న్యూస్ వచ్చినప్పుడు బీఎస్సీ షేర్స్ హెవీగా పడ్డాయి. ఈవెన్ ఏంజల్ వన్ కూడా హెవీగా పడిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఏంజల్ వన్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఈవెన్ సిడిఎస్ఏలో కూడా సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. అక్కడి నుంచి మనకి ఏదైతే ఈ న్యూస్ వచ్చిందో సో ఈరోజు మంచి మూమెంటం అనేది కనిపించింది. ఇది కొంత పాజిటివ్ న్యూస్. ఫర్దర్గా కూడా స్టాక్స్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్గా హై లెవెల్స్ దగ్గర ఎవరైతే బై చేస్తారో ఇప్పుడు కొంత మనం రిలీఫ్ అవ్వచ్చు. సో కొంతమంది మేము 2800 దగ్గర, కొంతమంది 2500 లెవెల్స్ దగ్గర మనం చెప్పుకున్నాం అనమాట. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 2000 నుంచి 2100 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దాకా కూడా మనకి ర్యాలీ అనేది కనిపించింది. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బీఎస్సీ ఈ షేర్స్ గురించి న్యూస్ అనమాట. అలాగే చాలామంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో రేపు మనకి ఐపీఓ ఇది మనకి లిస్ట్ అవుతుంది. సో ఈరోజు కొంత మార్కెట్లో కొంత గ్యాప్ డౌన్, కొంత న్యూస్ వల్ల మనకి కొంత జిఎంపీలో ఫాల్ అనేది కనిపించింది అనమాట. సో మనకి ఎస్టర్డేకి చూస్తే కనుక సో ఫ్రైడేకి మనం అబ్జర్వ్ చేస్తే, ఫ్రైడే సాటర్డేకి అబ్జర్వ్ చేస్తే కనుక జిఎంపీ బాగా ఇంప్రూవ్ అయింది. బట్ ఈరోజు మనకి జిఎంపీ ప్రజెంట్ 360 దగ్గర ఉందన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్ 31% సో ఏదైతే జిఎంపీ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట. సో మనకి లిస్టింగ్ కేసు మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. ఎవరికైతే అలౌట్ అయ్యాయో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. లేదు షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ పైకి వెళ్తుంటే కనుక సో హోల్డ్ అనేది చేసుకోండి. సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. అలాగే చాలామంది ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో మాకు అలౌట్ కాలేదు, సో ఎంట్రీ తీసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, లిస్ట్ అయిన తర్వాత ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే కనుక వెయిట్ చేసి యాడ్ చేసుకొని, లేదు లిస్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ పైకి వెళ్తుంటే కనుక బై చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.